హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్ట్రిషియన్. ఇవాళ ఒక టాపిక్ గురితో మేము ముందుకు వస్తున్నాను. ఇవాళ ఒక పేషెంట్ వచ్చారు, పెయిన్ అని వచ్చారు. పెయిన్ ఎక్కడంటే విజయనగరం దగ్గర, మానం దగ్గర పెయిన్ అని చెప్పొచ్చారు. ఇంకా హిస్టరీ తీసుకుంటే పెయిన్ ఒక 2 days నుంచి పెయిన్, స్వెల్లింగ్, ఫీవర్ అని చెప్పొచ్చారు. ఎగ్జామిన్ చేస్తే అది పెద్ద స్వెల్లింగ్ అంటే బార్థోలిన్ యాబ్సెస్ అంటారు. ఇప్పుడు బార్థోలిన్ సిస్ట్ కానీ యాబ్సెస్ డిఫరెన్స్ అది ఎందుకు వస్తుందో చెప్తాను. ఇప్పుడు టాపిక్లోకి వస్తే, ఈ బార్థోలిన్ గ్లాండ్స్ అనేది ఆడవారిలో సహజంగా ఉన్న గ్లాండ్సే. అది 5 o'clock 7 o'clock పొజిషన్లో ఉంటుంది అనమాట. కింద వైపు విజయన కింద ఓపెనింగ్ దగ్గర కింద ఈ 2 సైడ్స్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఒకటి 5 o'clock పొజిషన్లో, ఒకటి 7 o'clock పొజిషన్లో ఉంటుంది. మీరు గమనిస్తూ ఉంటే చిన్న ఓపెనింగ్, చాలా చిన్న మైన్యూట్ ఓపెనింగ్ కూడా మీరు గమనిస్తూ ఉండొచ్చు. ఈ గ్లాండ్ వల్ల ఉపయోగాలు ఏంటంటే లూబ్రికేషన్ పనికి వస్తుంది. లూబ్రికేషన్ అంటే డిశ్చార్జ్, వెజన డ్రై కాకుండా మాయిస్ట్గా ఉండేదానికి ఈ గ్లాండ్స్, ఇప్పుడైతే సెలవరీ గ్లాండ్స్ ఎలా ఉంటాయో అదేవిధంగా వెజనలో కూడా బార్థోలిన్ గ్లాండ్స్ అనేది వెజన సెక్రేషన్స్ కోసము ఆ గ్లాండ్స్ లిక్విడ్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ప్లస్ కాయిటస్ అంటే భార్యాభర్తల కలియకప్పుడు కూడా మాయిశ్చర్, లూబ్రికేషన్ కోసం ఈ గ్లాండ్ అనేది పనిచేస్తుంటుంది. ఇది బార్థోలిన్ గ్లాండ్ ఒక ఉపయోగాలు. నెక్స్ట్, ఈ బార్థోలిన్ ఇన్ఫెక్షన్ ఎప్పుడు వస్తుంది అనమాట. ఇప్పుడు గ్లాండ్ నుంచి ఒక ట్యూబ్ లాగా బయటకు వచ్చి, ఆ ట్యూబ్ ద్వారా డక్ట్ అంటారు. ట్యూబ్ అంటే డక్ట్. ఆ డక్ట్ ద్వారా బయటకు స్కిన్ మీదకి వచ్చి ప్రొజెక్ట్ అయి ఉంటుంది అనమాట. స్కిన్ మ్యూకాసా జంక్షన్ దగ్గర వచ్చి ప్రొజెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఆ గ్లాండ్ అనేది డక్ట్ అనేది బ్లాక్ అవుతుందో, ఈ సెక్రేషన్స్ అన్నీ ఆ గ్లాండ్లో పూలపై ఒక సిస్ట్ లాగా, ఒక తిత్తిలాగా ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని బార్థోలిన్ సిస్ట్ అంటారు. ఈ సిస్ట్ ఎప్పుడన్నా ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏమన్నా ఇన్ఫెక్ట్ అయ్యిందనుకోండి, అది యాబ్సెస్ అంటే చీముగా మారుతుంది అనమాట. దాన్ని యాబ్సెస్ అంటారు. ఇప్పుడు గ్లాండ్, సిస్ట్, యాబ్సెస్. గ్లాండ్ నార్మల్, ఎప్పుడైతే డక్ట్ బ్లాక్ అవుతుందో అది సిస్ట్గా మారుతుంది. సిస్ట్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అవుతుందో దాన్ని యాబ్సెస్ అంటారు. బార్థోలిన్ యాబ్సెస్, బార్థోలిన్ సిస్ట్, బార్థోలిన్ యాబ్సెస్. ఇప్పుడు పేషెంట్ మన దగ్గరికి ఎలా ప్రజెంట్ అవుతారు? సిస్ట్ వల్ల ప్రజెంట్ అవుతారు, యాబ్సెస్ వల్ల ప్రజెంట్ అవుతారు. ఇప్పుడు సిస్ట్ అనేది, బార్థోలిన్ సిస్ట్ అనేది ఒక్కొక్కసారి, ఇప్పుడు బార్థోలిన్ సిస్ట్ కానీ యాబ్సెస్ కానీ ఒక పక్క వస్తుంది అనమాట. 2 sides వచ్చేది రేరు. ఏదో ఒక సైడ్, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మనకు ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. ఇప్పుడు క్లినికల్ ప్రజెంటేషన్ ఎట్టుందంటే, సిస్ట్ వరకు వస్తే చిన్న సిస్ట్లు అంటే less than 4 centimeters, 1 to 4 centimeters అనేది ఏసిమ్టమాటిక్, అంటే మనకు పెయిన్ అట్లాంటి ఏం తెలియదు. కొద్దిగా లార్జ్ సిస్ట్ ఉందనుకోండి, అట్లాంటప్పుడు మనకు ప్రెషర్ సిమ్టమ్స్ వస్తాయి అనమాట. అంటే వెజనల్ ప్రెషర్, అంటే వెజన్లో ఏదో ఉన్నట్టు, తగులుతున్నట్టు అనిపిస్తుంటుంది. భార్యాభర్తల కలయికలు కూడా మనకు కష్టంగా అనిపిస్తుంటుంది. ఈ అడ్డం ఉండడం వల్ల మూమెంట్స్, నడవడం కూడా మనకు కష్టంగా అనిపిస్తుంది అనమాట. ఇది లార్జ్ సిస్ట్ ఉంటే. అదే సిస్ట్ ఇన్ఫెక్ట్ అయ్యి యాబ్సెస్గా కన్వర్ట్ అయితే, యాబ్సెస్ వచ్చినప్పుడు ఫీవర్ వస్తుంది, పెయిన్, లోకల్ పెయిన్, విపరీతమైన వెజన దగ్గర విపరీతమైన పెయిన్ వస్తుంటుంది. ఫీవరు, పెయిన్, స్వెల్లింగ్ అంటే వాపు అనమాట. ఎంత వాపు పెయిన్ ఉంటుందంటే వాళ్ళు నడవడం కూడా చాలా కష్టం అవుతుంది, కూర్చోవడం కూడా ఒక పక్క లేచి కూర్చుంటారు అనమాట. అంత పెయిన్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దీనికి? ట్రీట్మెంట్ అంటే సింపుల్ సిస్ట్, సింపుల్ బార్థోలిన్ సిస్ట్, యాబ్సెస్ అసిమ్టమాటిక్, చిన్న సిస్ట్ అసిమ్టమాటిక్ అంటే నేను చెప్పినట్టు పెయిన్ కానీ ఏం లేకపోతే దానికి ట్రీట్మెంట్ అవసరం లేదు, చిన్న సిస్ట్. అదే కొద్దిగా పెద్ద సిస్ట్ ఉండింది అనుకోండి, మనం అంటే డైలీ యాక్టివిటీస్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుంటే మార్సుపిలైజేషన్ అంటారు అనమాట. అది నేను మళ్ళీ చెప్తాను. మార్సుపిలైజేషన్ అంటే సర్జరీ చేసుకోవాలా, అది డాక్టర్స్ చేస్తారనమాట. ఇప్పుడు యాబ్సెస్ వచ్చిందనుకోండి, యాబ్సెస్ కూడా యాంటీబయాటిక్ కవరేజ్ ఇస్తాము. అంటే ఇన్ఫెక్షన్ తగ్గేదానికి, వాపు తగ్గేదానికి ట్యాబ్లెట్స్ ఇస్తాము. ప్లస్ ప్రొసీజర్ సర్జరీ వచ్చి మార్సుపిలైజేషన్ లేదా కెథెటరైజేషన్, డ్రైనేజ్ బై కెథెటరైజేషన్ అంటారనమాట. అది డాక్టర్ డిసైడ్ చేస్తారు. అది డాక్టర్ డిసైడ్ చేసి అది ఏదర్ మార్సుపిలైజేషన్ చేయాలా, కెథెటరైజేషన్ చేయాలా, డాక్టర్ డిసైడ్ చేస్తారనమాట. ఫాలోగా యాంటీబయాటిక్స్ వాడతాము. ఇప్పుడు మార్సుపిలైజేషన్ ఒక పద్ధతి ఉంటుంది. ప్లస్ సిస్ట్ ఎక్సిషన్ అనమాట. సిస్టే తీసేస్తారు. సిస్ట్ ఎప్పుడు తీస్తారు? కొంతమంది ఆడవాళ్ళ గమనిస్తే స్వెల్లింగ్, వెజన దగ్గర స్వెల్లింగ్ వస్తుంటుంది. వచ్చి బాగా పెయిన్ వచ్చి, స్వెల్లింగ్ వచ్చి, ఫీవర్ వచ్చి, పగిలిపోయి చీము దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. అది బయటకు రాగానే వాళ్ళకి పెయిన్ అంతా తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ హీల్ అయిపోతుంది, మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. ఎప్పుడో 1 month తర్వాత, 2 months తర్వాత, 6 months తర్వాత, ఎప్పుడైనా నెక్స్ట్ సెకండ్ ఎపిసోడ్ మళ్ళీ సేమ్ స్వెల్లింగ్ వస్తుంది, పెయిన్ వస్తుంది, ఫీవర్ వస్తుంది, మళ్ళీ పగిలిపోతుంటుంది. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లాంటి వాళ్ళు గ్లాండ్ మొత్తం తీసేస్తాము.
సిస్ట్ ఎప్పుడు తీస్తారంటే రికరెంట్గా, ఇప్పుడు మనకి యాప్సెస్ వచ్చింది, మనం మార్సుప్లైజేషన్ చేసాము, మళ్ళీ రికరెంట్గా మళ్ళీ యాప్సెస్ వస్తూ ఉన్నది అనుకోండి, అప్పుడు సిస్ట్ అనమాట. ఆ సిస్ట్ మొత్తం బార్థోలిన్ గ్లాండ్ ఉన్న సిస్ట్ అంతా మొత్తం రిమూవ్ చేసేస్తారనమాట. అది అప్పుడు రికరెంట్గా వచ్చినా కానీ, సాలిడ్ మాస్ అంటే గట్టిగా ఉన్నా కానీ, లేకపోతే డాక్టర్ ఏమన్నా దాన్ని క్యాన్సర్గా సస్పెక్ట్ చేసినా కానీ ఆ సిస్ట్ వరకు తీసేస్తారు. ఇంకా ఈ సర్జరీ విషయానికి వస్తే దాన్ని మార్సుప్లైజేషన్ అంటారు. ఈ మార్సుప్లైజేషన్ అనేది డే కేర్ ప్రొసీజర్ అనమాట. డే కేర్ ప్రొసీజర్ అంటే మనం హాస్పిటల్ స్టే అవసరం లేదు. సర్జరీ చేసుకుని వెంటనే సర్జరీ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా మొత్తం విషయానికి వస్తే మొత్తం అనేది లోకల్గా ఇస్తాం అనమాట. ఆ ఊండు చుట్టూ ఎక్కడైతే సర్జరీ చేస్తామో ఆ సర్జరీ చుట్టూ మొత్తం ఇచ్చేసి లోకల్ అనస్థీషియా ఇచ్చేస్తాము. దీనికి స్పైనల్ కానీ జనరల్ అనస్థీషియా అవసరం ఉండదు. ఈ ఊండ్ అనేది ఓపెన్ చేసి లోపల ఉన్న ఫ్లూయిడ్ అనేది డ్రైన్ చేసేస్తాం అనమాట. చేసి చుట్టుపక్కలంతా సూచరింగ్ చేస్తాం. అంటే అబ్జార్బుల్ సూచర్స్తో కరిగిపోయే కుట్లతో చుట్టుపక్కల సూచరింగ్ చేసి వదిలేస్తాము. లోపల నుంచి అనేదంతా ఫ్లూయిడ్ అనేది బయటకు డ్రైన్ అయిపోతూ ఉంటుంది. కింద నుంచి బేస్ నుంచి హీల్ అవుతా వచ్చేసి వుండ్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు సర్జరీ అయిపోయింది. సర్జరీ చేసిన తర్వాత నెక్స్ట్ సర్జరీ తర్వాత ఏం చేయాలి? ఈ యాంటీబయాటిక్స్ అనేది 7 days కంటిన్యూ చేసుకోవాలి. కోల్డ్ ప్యాకేజెస్ అంటారు అనమాట. కోల్డ్ ప్యాకేజ్ అంటే 24 hours అయ్యాక 1 day తర్వాత కోల్డ్ వాటర్ స్పాంజెస్ లాంటి, లేకపోతే ఐస్ ప్యాక్స్ అంటారు కదా, అది పెట్టుకుంటే పైన పెట్టుకోవచ్చు అనమాట. సిడ్జ్ బాత్ అంటారు. సిడ్జ్ బాత్ అంటే ఏం లేదు, ఒక టబ్బు తీసుకుని టబ్బులో గోరువెచ్చ వాటర్ పోసుకొని మనం కొద్దిగా డెటాల్ వేసుకొని డైలీ ఒక 15 minutes దాంట్లో ఉదయం ఒకసారి, నైట్ అంటే డైలీ 2 times చేస్తే చాలు. అంటే 24 hours తర్వాత, అంటే సెకండ్ డే నుంచి. సరే సర్జరీ చేసాము సార్, ఎప్పుడు నెక్స్ట్ మన సెక్షువల్ యాక్టివిటీ ఎప్పుడు చేసుకోవాలి? సెక్షన్ అంటే భార్య భర్తల కలయిక ఎప్పుడు చేయాలి అంటే పూర్తిగా హీల్ అయిపోయాక మనం సెక్షువల్ యాక్టివిటీ పార్టిసిపేట్ చేసుకోవచ్చు. 1 week తర్వాత డాక్టర్ని కన్సల్ట్ కావాలన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఏమన్నా మీకు టాపిక్స్ అర్థం కాయినా కింద మెసేజ్ చేయండి, మీకు కామెంట్ చేస్తాను. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.